Two dice are thrown at the same time. Two dice వేసాం ఇక్కడ. సో ఒక డై కాదు, 2 dice are thrown at the same time. Write all the possible outcomes అన్నాడు. ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మనకి ఏవేవి వస్తాయో అవి రాయమన్నాడు. ఏమేమి పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయో రైట్ ద ప్రాబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ 2 numbers అపేరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది డైస్ అన్నాడు. సో ఆ డైస్ మీద వచ్చిన వాల్యూస్ రెండు సపోజ్ ఏ వస్తాయో వాటి యొక్క టోటల్ చేస్తే రిజల్ట్ ఆన్సర్ కనుక ఆ డై మీద రోల్ చేసినప్పుడు ఏ నెంబర్స్ అయితే వస్తాయో వాటి ఆ రెండు ప్లస్ చేస్తే ఇంత రావాలి. సమ్ ఆఫ్ 2 numbers appearing on the top. Sum of 2 numbers appearing on the top of the dice is 7 వస్తే ఎంత, 16 వచ్చేది ఎంత, సారీ 16 లేదు, 6 వచ్చేది ఎంత, సారీ 16 ఉంది, 16 వచ్చేది ఎంత, 8 వచ్చేది ఎంత, 12 ఎంత అని అడుగుతున్నాడు. సో నెంబర్ ఇప్పుడు ఫస్ట్ 2 డైస్ రోల్ చేసామనుకోండి. డైస్ మీద మనకున్న నెంబర్స్ ఏంటి, జనరల్గా డైస్ మీద 1 2 3 4 5 6 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఒక డైకి అయితే. సో ఈ లెక్కన 2 డైస్ రోల్ చేస్తే 6 స్క్వేర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి. 6 స్క్వేర్ అంటే 36. ఇన్ కేస్ 3 డైస్ రోల్ చేసామనుకోండి 6 క్యూబ్ 216 వస్తాయి. అదే 1 డై మాత్రమే రోల్ చేస్తే 6 పవర్ 1 అంటే 6 వస్తాయి. ఇక్కడ 2 డైస్ రోల్ చేస్తారు కాబట్టి 36 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. సో ఏంటి ఆ 36 పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఫస్ట్ డై 1 పడితే సెకండ్ డై 1 పడవచ్చు, ఫస్ట్ డై 1 పడితే సెకండ్ డై 2 1 2, నెక్స్ట్ 1 3 1 4 1 5 1 6. ఇక్కడ ఫస్ట్ డై మీద 1 1 పడి ఇవిలో పడే ఛాన్సెస్. నెక్స్ట్ ఫస్ట్ డై 1 2 1 2 2 2 3 2 4 2 5 2 6. నెక్స్ట్ 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6. So 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. So total number of possible outcomes. Total పాసిబుల్ అవుట్కమ్స్, పాసిబుల్ నెంబర్ కాదు, నెంబర్ అంటే ఎన్ని అని రాయాలి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి ఇవి. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తాయి. అలా కాకుండా టోటల్ నెంబర్, మనకు నెంబర్ కూడా కావాలి కదా ప్రాబిలిటీ క్యాలిక్యులేషన్ చేయాలంటే. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, ఎగ్జామ్లో ఇది అడిగితేనే ఇది రాయండి, లేదంటే అవసరం లేదు. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 36. నాకు చెప్పాను కదా 2 డైస్ రోల్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 36 వస్తాయి. ఇప్పుడు మన ఏం కండిషన్ అడిగాడు, ఇది ఈ సమ్ వచ్చేసి 7 కావాలి. సమ్ 7 అంటే ఫస్ట్ డై మనం జనరల్గా చూసి ఉంటాం. 7 ఎప్పుడు వస్తుంది డైస్ మీద 1 6 6 1. ఈ రెండు యాడ్ చేస్తే 1 + 6 7, 6 + 1 7. అలాగే 2 5 5 2, ఇది 2 + 5 7, 5 + 2 7. నెక్స్ట్ 3 తీసుకుంటే 4 అవుతుంది, 4 3. 4 తీసుకున్నాము ఆల్రెడీ అయిపోయింది. 5 తీసుకున్నాం అనుకోండి 5 2 2 3 ఇలానే వస్తుంది. నెక్స్ట్ 6 తీసుకున్నాం అంతే. సో ఎన్ని ఫేవరబుల్ ఛాన్సెస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఫస్ట్ కేసు చూద్దాం. అలాగే సమ్కి సంబంధించి ఏమేమి వస్తాయి జనరల్గా సమ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. సమ్ జనరల్గా ఇలా ఉంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ టేబుల్ వేసుకోవచ్చు. సమ్ వచ్చేసి ఇక్కడ చూడండి 1 + 1 2 వస్తుంది, ఇది ఒక్క ఛాన్సెస్. 1 + 2 2 + 1 అంటే 3. నెక్స్ట్ 4 వచ్చేది 1 + 3 2 + 2 4 3 + 1.
4 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉంది 5 1 + 4 2 + 3 3 + 2 4 + 1 అంటే 5 ఉన్నాయి 5 వచ్చే ఛాన్సెస్ 1 + 6 6 6 + 1 7 నెక్స్ట్ 7 2 + 5 7 ఉంది ఇక్కడ దాకా 6 8 వచ్చే ఛాన్సెస్ నెక్స్ట్ 3 + 6 9 10 11 ఒకవేళ ఇది అడగకుండా ఉంటే మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది 11 వచ్చేది ఏంటనే లాస్ట్ 6 + 6 12 సో ఎలానో చూద్దాం ఇది ఎందుకంటే మనకు అవసరము చూడాలి ఫస్ట్ సో 1 + 1 వచ్చే ఛాన్సెస్ 1 నెక్స్ట్ 2 + 1 1 + 2 3 వచ్చే ఛాన్సెస్ ఎన్ని 2 ఉన్నాయి 4 వచ్చే ఛాన్సెస్ 1 + 3 ఇవి 3 వచ్చే ఛాన్సెస్ సారీ 4 వచ్చేది 1 + 3 4 2 + 2 4 సో 4 వచ్చేవి 3 ఛాన్సెస్ 5 వచ్చేవి ఇవి ఎన్ని 1 2 3 4 ఛాన్సెస్ 6 వచ్చేవి 1 2 3 4 5 6 అంటే 6 సంబంధించినవి 5 ఉన్నాయి ఇక్కడ అలాగే 7 వచ్చేవి 3 4 5 6 సో 7 వచ్చే ఛాన్సెస్ ఎన్ని 6 ఉన్నాయి 8 చూడండి 2 + 6 8 8 8 8 8 సో 1 2 3 4 5 అంటే ఇక్కడ నుంచి డిక్రీజ్ అవుతుంది ఇందాక 6 వరకు వచ్చాయి ఇప్పుడు 6 నుంచి ఇది 5 వస్తుంది ఇది ఎంత 1 2 3 4 వచ్చాయి 9 వచ్చేవి నెక్స్ట్ ఆటోమేటిక్గా 1 2 3 ఇవి 9 డయాగ్నల్ షేప్లో వస్తున్నాయి చూడండి మీరు 9 ఇవి 10 వచ్చే ఛాన్స్ 3 ఉంటాయి నెక్స్ట్ 11 వచ్చే ఛాన్సెస్ 11 వచ్చేవి 2 అంటే 7 వరకు ఇంక్రీజ్ అవుతాయి 7 కానీ 6 వస్తాయి తర్వాత నుంచి డిక్రీజ్ అయిపోతాయి మీరు ఇక్కడ సమ్ 7 అడిగినా 8 అడిగినా ఏమడిగినా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ టేబుల్ వేసుకుంటే చేసేయచ్చు 12 వచ్చే ఛాన్స్ ఓన్లీ 1 ఛాన్స్ నెక్స్ట్ ఇప్పుడు మనల్ని ఇది అడిగాడు కదా సో ఫస్ట్ అవుట్కమ్ ఏమడిగాడు సమ్ వచ్చేసి 7 రావాలి సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ చూడండి ఒకసారి 7 వచ్చేవి ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి సో సమ్ వచ్చేది 7 వచ్చేది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ సో ఎన్ని ఉన్నాయేమో 7 సమ్ 7 వచ్చేది 6 ఛాన్సెస్ ఉన్నాయి సో P ఆఫ్ 7 అంటే గెటింగ్ 7 P ఆఫ్ గెటింగ్ 7 సమ్ గెటింగ్ రాస్తే రాయొచ్చు అండ్ P ఆఫ్ గెటింగ్ sum is 7 is equal to number of favorable outcomes ఇక్కడ సమ్ అని 7 అని కాదు సమ్ ఈజ్ అని 7 వచ్చే ప్రాబిలిటీ 0నే జనరల్గా నార్మల్ 7 అంటే ఎందుకంటే డై మీద 7 లేదు బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ సో ఎన్ని ఉన్నాయి 6 టోటల్ అని 36 6 1 6 6 సో ఏమొచ్చింది 1/6 వచ్చింది సో ఇది సమ్ 7 వచ్చే ప్రాబిలిటీ ఇంకా మనల్ని ఏమన్నాడు సమ్ 16 అన్నాడు మీరు ఇక్కడ చూసారా సమ్ మ్యాక్సిమం ఎంత వచ్చింది 12 వరకే వచ్చింది 16 ఉందా లేదు సో ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ సమ్ 16 వచ్చేది ఇంపాసిబుల్ ఈవెంట్ సో దానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏం లేవు కాబట్టి మీరు రాస్తారు 2 సమ్ వచ్చేసి 16 వచ్చేది
సో 16కి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 16 సమ్ ఉండేది ఉందా? ఫేవరబుల్ అవుట్కమ్స్ 16 ఉందా? లేదు కాబట్టి ఏంటి ఇక్కడ 0, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 0. సో పీ ఆఫ్ గెటింగ్ సమ్ 16, సమ్ ఈ 16 అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes by total number of possible outcomes. So number of favorable outcomes by total number of possible outcomes. So number of favorable outcomes in ఉన్నాయి 0, total 36 ఉన్నాయి. 0 by anything is 0, 0 by anything అంటే 0 కింద ఎంత ఉన్నా కానీ న్యూమరేటర్ 0 ఉంటే ఆన్సర్ ఎప్పుడు కూడా 0నే. సో ఆటోమేటిక్గా ఇది 0 అవుతుంది. సో గెటింగ్ సమ్ 16 అనేది 0. నెక్స్ట్ ఇంకా వేరే సమ్ అడగచ్చు. వేరే సమ్ అంటే మనకేమున్నాయో చూడండి ఒకసారి. వేరే సమ్ కింద 8, 12 ఉన్నాయి. సో 8 వచ్చేది ఎంత మీరు చూడండి. ఇక్కడ టేబుల్లో 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 8కి ఎన్ని ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్? సమ్ వచ్చేది 5 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5 ఉంటాయి. ఒక్క 7కి మాత్రం 7 మీరు ఒకటే ఎంత సమ్ ఉంటుందో దానికన్నా ఒకటి తక్కువ ఉంటుంది ఇక్కడి వరకు 7 వరకు. అంటే 2 సమ్ రావాలంటే 1 ఛాన్స్, 3 సమ్ రావాలంటే 2 ఛాన్సెస్, 4 అంటే దానికన్నా ఒకటి తక్కువ 3, 5 అంటే దానికన్నా ఒకటి తక్కువ 4, 6 రావాలంటే 5, 7కి 6 ఇక్కడి వరకు మాత్రం పెట్టుకోవాలి. ఇంకా 7 నుంచి ఇంక్రీజ్ అవుతా సమ్ ఇంక్రీజ్ చేస్తే డౌన్ అవుతా వస్తుంది 1, 1. 6 నుంచి 5కి వెళ్తుంది, 8 వచ్చేవి 5, 9 వచ్చేది 4. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకున్నారంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి నెక్స్ట్ డిక్రీజ్ అవుతా అంటే ఈజీగా గుర్తుంటుంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5. సో పీ ఆఫ్ గెటింగ్ సమ్ 8, సమ్ ఈజ్ 8 is equal to number of favorable outcomes by total number of possible outcomes. Total number of possible outcomes. సో 5 ఉన్నాయి ఇక్కడ. 8 వచ్చే ఛాన్సెస్ అన్ని 5. ఇక్కడ 36. క్యాన్సలేషన్స్ ఏం లేవు కాబట్టి అలానే ఉంచేస్తాం. 5 టేబుల్లో 36 రాదు కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ వన్. సో ఇలా ఏ నెంబర్ అయినా అడగచ్చు. ఒక ఇంపాసిబుల్, ఒకటి 12 వచ్చేది అడిగాడు. సపోజ్ గెటింగ్ సమ్ ఈజ్ 12 అన్నాడు. సో సమ్ 12 వచ్చే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఒక 6 వస్తేనే, అంటే ఒకటే ఒక ఛాన్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అని 1 ఉంది. 12 వచ్చే ఛాన్సెస్ ఓన్లీ 1. ఎంత? 6 పడితేనే. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1. సో పీ ఆఫ్ గెటింగ్ సమ్ ఈజ్ 12, number of favorable outcomes by total number of possible outcomes. సో మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. ఇక్కడ ఫేవరబుల్ 12 వచ్చే ఛాన్స్ ఒకటే ఉంది, 1/36. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? లేవు. సో అలానే ఉంచేస్తాం. సో ఇది 2 డైస్ రోల్స్ వేస్తే వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్. అలాగే వాటి యొక్క సమ్ము అంటే
ఇప్పుడు 4 1 వచ్చింది. ఫస్ట్ డే మీద 4, సెకండ్ డే మీద 1. 4 + 1 ఎంత? 5. అలా సమ్ములు 2 వస్తుంది. 3 4 5 6 7 వరకు ఉంటాయి. 8 9 10 11 12 ఉంటాయి. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే 2 అంటే దానికన్నా 1 వాల్యూ లెస్, 3 అంటే 1 ఛాన్స్ లెస్, అంటే 4 5 6కి 5 వస్తుంది, 7కి 6 వస్తుంది. ఇక్కడ వరకు ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి డిక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది.